ఆ లింగరాజుకు మన పొలం అయితే తాకట్టు పెట్టాం గాని డబ్బు చేతికి అందనే లేదు. నువ్వు కాఫీ తాగు బాబు. కట్నం డబ్బు ముందుగా ఇస్తే గాని ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు. నువ్వేం బాధపడకమ్మా, నే పట్నం వెళ్ళి డబ్బు తీసుకొస్తా. ఎలా తెస్తావు బాబు? 100, 200 వాళ్ళకి కట్నంగా ఇవ్వాల్సిందే 20,000. 20,000 సంపాదించడం నాకు పెద్ద పనేం కదమ్మా. డబ్బున్న వాళ్ళ ఇనపెట్లో అంతకంటే ఎక్కువ మొత్తాలే ఉంటాయి. అంటే నువ్వు మళ్ళీ రాజావైపోతావా? అంతకంటే వేరే మార్గం లేదమ్మా. వద్దు బాబు, వద్దు. మళ్ళీ నువ్వు పాత జీవితంలోకి వెళ్ళొద్దు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వు మాత్రం తొందరపడకు. ఎవరు బాబు? శ్రీహరిమూర్తి గారు. మీరా? ఏమిటిది? లక్ష్మి ఇవాళ తన అంతట తాను నీ ఇంటికి నడిచి వచ్చే ప్రోగ్రాం పెట్టుకుంది, వచ్చేసింది. తీసుకో. డబ్బు కావాలని మిమ్మల్ని నేనే అడగలేదే. నువ్వు నన్ను అడగకపోయినా నువ్వు నాకు గుండెకాయలు అంటోడువయ్యా. నీకు సాయం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాను, తీసుకో. అంటే నాకు దానం ఇస్తున్నారా? నువ్వు దానికి ఏం పేరు పెట్టినా అది డబ్బు కాకామానదు, దానివల్ల నీ అవసరం తీరకామానదు, తీసుకో. ధనవంతుల దగ్గర దానం పట్టి నా చెల్లెలికి పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు. డబ్బే సంపాదించాలంటే ఇంతకంటే దగ్గరదారులు చాలా ఉన్నాయి, అవి నాకు అక్కర్లేదు. నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. నా మాట తీసుకో. అయ్యగారు చెప్పిన తర్వాత అంతే. లేకపోతే సరస్తమ్మా, అబ్బాయి డబ్బు విలువ తెలియకుండా మాట్లాడుతున్నాడు. వాడికి డబ్బు విలువ తెలియకపోయినా వ్యక్తిత్వాల విలువ తెలుసుకునే మాట్లాడుతున్నాడు శ్రీహరిమూర్తి గారు. అది కాదమ్మా. చూడండి, ఈ ఇంట్లో వాడి మాట వేరు, నా మాట వేరు కాదు. దానం ఇచ్చి గొప్పవాళ్ళు అనిపించుకోవాలని మీరనుకున్నా దాన్ని తీసుకునే దౌర్భాగ్యం మాకు ఇంకా పట్టలేదు. అంతేనా? మా అన్నయ్య చెప్తే అంతే, లేకపోతే అమ్మా. అయితే సర్లేండి, ఇక మీరు వెళితే బాగుంటుంది. సరే పదండ్రా. నేను ఆ డబ్బు తిరస్కరించి తప్పు చేశానమ్మా. లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో, వెళ్ళి ఆడుకోరా. కాదు బాబు, నువ్వు నా రక్తం పంచుకోకపోయినా నా ఆత్మాభిమానాన్ని పంచుకున్నావు. ఈ ఆత్మాభిమానం మన విలువల్ని కాపాడుతుందే కానీ లక్ష్మి పెళ్లి సరిపించలేదు. అనుకున్న టైంకి వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే మన మర్యాద మనం కాపాడుకోలేం. ఏదో మార్గం ఆలోచించాలి, ఏదో మార్గం ఆలోచించాలి. ఏమైందిరా? అందరూ కలిసికట్టుగా ఏడు ప్రోగ్రాం పెట్టుకున్నారు. పొద్దున్నే మా అక్క నేను గుడికెళ్ళా. అప్పటి నుంచి ఇప్పటిదాకా పొద్దున్నుంచి ఏడిసే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. ఏమైంది? ఏమైంది అని అడుగుతున్నారా? అడక్కపోతే ఎట్ట తెలుస్తుంది? రంజని నా శివరంజని అని. రంజని శివరంజని అని ఇక్కడ బాగానే పిలుస్తారు. అక్కడ అందరూ ఏమమ్మా మూర్తి గారి కూతురు బెళ్ళలో మీ తమ్ముడి చేత ఎప్పుడు తాళి కట్టిస్తావు అని అడిగితే నాకు తల కొట్టేసినంత పని అయింది. ఎవడో చచ్చినట్ట సోకాలేట్రా. మీ బతుకున్నా చచ్చినట్టే బాబుగారు. ఎదవడైలాగు చెప్పకో. అలా చెప్పొద్దు అన్నారు కాబట్టి నాలో ఎన్నో రహస్యాలు దాచుకున్నాను. ఏంటే నువ్వు దాచుకుంది? నిప్పులాంటి నిజాలు బాబుగారు. నిజాలా? ఆ గోపిగాడిని మామిడి తోటకు పిలిపించి చంపి అక్కడే పాతి పెట్టించారు. ఇది నిజం కాదా? ఈ నిజాన్ని గుండెల్లో దాచుకుని మా బాస్ రోజు కాలిపోతున్నాడు. ఇది నిజం కాదా? ఇప్పుడున్న వాడు గోపి కాదని తెలుసు కూడా డబ్బు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇది నిజం కాదా? ఇలాంటి నిజాల మంటల్లో పడి రోజు మేము తగలడిపోతున్నాం. ఇది నిజం కాదా? అంటే నన్ను మీరు బాగా ఫాలో అయ్యే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. మీ ఆలనా పాలనా చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని వాళ్ళను మీకు నీడలాగా వెంటాడమని, ఎవరైనా మీకు నష్టం చేయబోతే అడ్డుకోమని నేనే చెప్పాను. తప్పంటారా? చెప్పండి. ఇదంతా మీ మీద నాకున్న ప్రేమతో చేశానే కాని స్వార్థంతో కాదు. అది కాదే, ఈ కొత్తగా వచ్చిన వాడితో పోటీపడి మీరు ఓడిపోతారనే మా బాధ. అందుకే కడివెడి దుఃఖం కడుపులో దాచుకుని 4 కన్నీటి చుక్కలు రాలుస్తున్నావు. నేను ఓడిపోవటం అయితే
ఈ శ్రీగరిమూర్తి ఎప్పుడు ఓడిపోడు, గుర్తుంచుకోవే శివరంజని. వాడిని డబ్బుతో కట్టేద్దాం అనుకున్నావు, కానీ వాడు డబ్బు తీసుకోకుండా ఇప్పుడు సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడు. అక్కడ వాడు నెగితే వాడికి కావాల్సిన 20,000 వచ్చేస్తాయి. అప్పుడు వాడు గెలిచినట్టు కాదా? సైకిల్ పందెంలోనా? డ్రైవర్ కారాపు. ఏమండి ఏమండి, మీరు నాతో రావాలి. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎక్కడికి? మీ గోపి సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడండి. ఆ పందాల్లో ఎంతో మంది కాళ్ళు విరగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. పదండి, మనం వెంటనే ఆపు చేద్దాం. పదమ్మా, రండి. ఆడు 27 రూపాయలు సంపాదించడానికి సైకిల్ పందెంలో పాల్గొనే ప్రోగ్రాం పెట్టుకున్నాడు గనక మనం ఆ ప్రోగ్రామ్ పూర్తిగా జరగనివ్వకూడదు. ఒరే కత్తే, నువ్వు ఇంకోడు సైకిల్ అట్టుకుని ఆ పందెంలో జ్వరపడిపోండి. ఆడు కర వరకు చేరకూడదు, పందెంలో నెగ్గకూడదు. అయ్యగారు చెప్పిన తర్వాత అంతే. ఆ పని నాకు వదిలేండి, చూసుకుంటా కదా. ఎక్కడ కాదు అక్కడ. స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో ప్రప్రథమంగా జరిగే అఖిలాంధ్ర సైకిల్ పోటీలు తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు స్వాగతం. మీరందరూ ఇక్కడికి వచ్చింది నన్ను పందెంలో పాల్గొవద్దని చెప్పడానికే? కాదు, డబ్బు కోసం మీరు ఈ పందెంలో పాల్గొవలసిన అవసరం లేదని చెప్పడం కోసం. ఈ రోజుల్లో డబ్బు వేరు, జీవితం వేరు కాదు లత గారు. డబ్బు లేకపోతే మనిషికి మనుగడే లేదు. మీకెంత డబ్బు కావాలో చెప్పండి, నేనిస్తాను. దానం ఇచ్చే గొప్పతనం మీకున్నా అది తీసుకునే దౌర్భాగ్యం మాకు ఇంకా పట్టలేదు, అంతే కదమ్మా? నేనిచ్చే డబ్బు దానం ఎలా అవుతుంది? మీరైనా ఆయన ఈ పందెంలో పాల్గొనేందుకు వీల్లేదని చెప్పండి. లక్ష్మి పెళ్లికి కావలసిన కట్నం కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పండి. వాడికి నేనేం చెప్పగలనమ్మా? తల్లిగా మీరాయన్ని ఈ పందెంలో పాల్గొవద్దని అడగలేరా? అడగాల్సింది వాణ్ణి కాదమ్మా, మా జీవితాలతో నాటకం ఆడుతున్న ఆ దేవుణ్ణి. అనేక ఊర్లలో జరిగిన ప్రాథమిక పోటీల్లో గెలుపొంది ఫైనల్స్ చేరిన విజేతలకు ఇదే మా స్వాగతం. ఎక్కడున్నావు బాబు? ఎప్పుడు వస్తావు బాబు? నిన్ను నిలదీసి అడిగిన బదులేమి రాదా? నీకు నోరు లేకపోయినా హృదయమైన లేదా? మా గుండెలేనిదే నీకు కోవెలున్నదా? మేము లేని నాడు నీకు దిక్కు ఉన్నదా? మా గుండెలేనిదే నీకు కోవెలున్నదా? మేము లేని నాడు నీకు దిక్కు ఉన్నదా? సున్నలాగా ఉన్నవాడివా, ఉన్నవాళ్ళు కొన్నవాడివా? నల్లరాతి దేవుడా, నాటకాల రాయుడా, ఏమిటి బంధాలకు అర్థం? ఎప్పుడీ అబద్ధాలకంతం? మనిషికి మనసుకి ఎన్నాళ్ళో యుద్ధం, మనిషికి మనసుకి ఎన్నాళ్ళో యుద్ధం. నల్లరాది దేవుడా, నాటకాల రాయుడా, నాటకాల రాయుడా. అఖిలాంధ్ర సైకిల్ పోటీల్లో విజేత గోపి. అమ్మ నా కొంచెం రే బైరాగి సన్నాసి పారెడ్రా, బేగ పారెడ్డి. ఏటనేది? రే పేపర్లో ఈ ఫోటో ఏంటో చూడరా. ఈడు మన రాజాగారి నాగున్నాడు. నాగా ఉండడం ఏంట్రా గుడ్డినాయాల? అది మన రాజాగాడే. ఆ ఏళ పోలీసు మెడకరి చేసి పారిపోయినోడు ఇవాళ పేపర్లో ఊపడ్డాడు. ఇది మెళ్ళో దండా అది చూస్తుంటే కొంపదీసి ఏరియాకు ఎమ్మెల్యేని చేసేయలేదు. కేడిగా నీ ఎమ్మెల్యేని చేయటం ఏంటి? ఎవరో నువ్వు? మంచోడిని ఎన్నుకుంటే ఆడు పదవిలోకి వెళ్ళాక కేడీగాడిలాగా తయారవుతున్నాడని, ఈసారి కేడీగాడికి పదవి ఇస్తే ఆడు మంచోడవుతాడేమో చూద్దారని సరదాగా చిన్న ట్రైల్ వేసి ఉంటా.
ఈ పేపర్ చూసి ఈ డెకరేషన్ ఎందుకు చేశారో చెప్పరోది. ఈ సైకిల్ పందాల్లో 20 ఏళ్ళు గెలిచాడంట గురు. వీడి పేరు గోపేనేశ్వరెడ్డి. ఊరికో పేరు మార్చుకోవడం మనకు అలవాటే కదరా. ఆడ ఊరెళ్ళి మన కొత్త ముట్ట ఇట్టాడు కావాల. ఎందుకు కొట్టానో తెలుసా? ఆడు నీలాంటి ఎదవ కాదు. ఆయన్ని చిన్నప్పటి నుంచి పెంచాను. నాకు తెలిసిన దొంగతనాల్ని నేర్పాను. ఈ ఏరియా మొత్తాన్ని కేడీగాని చేశాను. అదాడు మర్చిపోయి పారిపోనాడు. మరిసిపోతే ఈ రుద్రయ్య ఊరుకుంటాడా? ఒరేయ్, ఇంతకీ ఆడు ఏ ఊర్లో ఉన్నాడని రాశారా? వెంకటాపురం గురు. వెంకటాపురం. గెలుపొందిన గోపి పేరు మార్చుకుని వీడెక్కడికి చేరాడా? డ్రైవర్ పోనీ జీప్ తీసుకో. నాకు అలవాట్లేదు. అదేంటి దొంగతనాలు చేసేవాడికి మందు అలవాట్లేదంటే నేనెట్ నమ్ముతాను? తీసుకో రాజా. నా పేరు గోపి అయితే రాజా అని పిలుస్తున్నారేంటి? నువ్వు గోపి కాదు, నువ్వు రాజావే అని నాకు బాగా తెలుసు. నువ్వు పేరుకు రాజావైనా నువ్వు పెద్ద గజ దొంగవని పబ్లిక్ గా పోలీసులు ఇప్పుడే చెప్పారు. భలేవారే, నేను దొంగనే అయితే ఎక్కడో రహస్యంగా దాక్కుంటాను కానీ పబ్లిక్ ఇలా సైకిల్ పందాలు ఎందుకు పాల్గొంటాను చెప్పండి? ఓ జోష్, నా మాటలు నాకే అప్పచెప్పేస్తున్నావు.